టోటల్గా ఇప్పుడు ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే విశాఖలో ఎల్జీకి సంబంధించినటువంటి అంశం ఒకసారి గుర్తుంది కదా. జగన్ హయాంలో ఎల్జీ పాలిమర్స్ పేలడం, అదంతా లీక్ అవ్వడం, ఇక అసలు ఎప్పటికి కోలుకుంటారనుకోవడం, ఇదంతా నడిచింది. అయితే ఆ సంస్థ మళ్ళీ తిరిగి ప్రారంభం కాల ₹1 కోటి అప్పుడు అందరికీ పరిహారం ఎల్జీ నుంచి ఇప్పించారు. అట్లాగే అక్కడ వాళ్ళకి చెక్ చేయాలి, ఆ సంస్థ బాధ్యత తీసుకోవాలి. కానీ ఆ సంస్థ కోర్టులకి వెళ్ళినా కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు అంగీకరించలేదు తిరిగి ప్రారంభించడానికి. ఎల్జీ అనేటువంటిది జగన్ మనుషులు ఉన్నారు, అందులో జగన్కి సంబంధించిన వాళ్ళు అంటూ అప్పుడు పత్రికలు రాసుకొచ్చినాయి. ఇప్పుడు అదే ఎల్జీ తిరిగి ప్రారంభం కావడానికి రెడీ అయింది. అప్పుడే వాళ్ళు ప్రపోజల్ పెట్టినా కూడా పత్రికల వార్తల కారణంగా జగన్ ప్రభుత్వం ధైర్యం చేయలేదు దానికి అనుమతి ఇవ్వడానికి. ఎల్జీ అనేది అంతర్జాతీయ సంస్థ కాకపోతే ఇప్పుడు పాజిటివ్ వార్తలు బిగినాయి. అంటే మేబీ చంద్రబాబు సర్కార్ ఓకే చేయొచ్చు. విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ బాధితులు ప్రభావిత గ్రామాలకు అదనంగా 120 కోట్లు సాయం చేసేందుకు ఎల్జీ కెమ్ ముందుకొచ్చింది. బాధితులకు నిరంతరం వైద్య పరీక్షలకు ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేయడంతో పాటు 15 రకాల ఆరోగ్య సమస్యలకు గుర్తింపు పొందిన ఆసుపత్రులు వైద్య చికిత్సలు అందిస్తామని చెప్పింది. ఎల్జీ పాలిమర్స్ ప్లాంట్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న 5,000 కుటుంబాలకు ఆర్థిక సాయం అందించే మార్గాల మీద ఏపీ ప్రభుత్వంతో చర్చించింది. దక్షిణ కొరియాకు చెందిన ఎల్జీ కెమ్ సంస్థ ఉపాధ్యక్షుడు పిన్ హక్ చోల్, సిఎఫ్ఓ చెడాంగ్ సియోక్, పెట్రోకెమికల్స్ బిజినెస్ డివిజన్ చీఫ్ నో కుక్లే తదితరులు చంద్రబాబుతో భేటీ అయ్యారు. దక్షిణ కొరియాకు చెందిన ద కొరియా ఎకనామిక్ డైలీ పత్రిక ఈ విషయాన్ని ప్రచురించింది. గ్యాస్ లీకేజ్ దుర్ఘటనకు సంబంధించి పలు కేసులు న్యాయస్థానాల్లో విచారణలో ఉన్నాయి. వాటిలో వచ్చే తీర్పు కోసం వేచి చూడకుండా ముందస్తుగానే అదనపు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకొచ్చారు. దాంతోపాటు ఎల్జీ పాలిమర్స్ ప్లాంట్ని శ్రీ సిటీకి తరలించి అక్కడ కొత్తగా పెట్టుబడులు పెట్టి మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్ ప్లాస్టిక్స్ కాంపౌండ్ తయారు చేయబోతున్నట్టు కంపెనీ ప్రతినిధులు చంద్రబాబుకు చెప్పారు. ఆయన అంగీకరించేస్తారు. అప్పట్లో ఇట్లా చేయడానికి అప్పుడు కూడా ముందుకు వచ్చారు. జగన్ ధైర్యం చేయాల, చేయని ఇలా దాంట్లో చంద్రబాబు అదే జగన్ మనుషులు ఉన్నారు అన్నటువంటి పేరుతో వ్యవస్థలు మన రాష్ట్రంలో ఎలా ఉంటాయి, మీడియా కానీ ఏంటి అనడానికి సాక్ష్యం ఇది.